హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొదటి దశ రుణమాఫీ కోసం రైతు వేదికలు ఏర్పాటైతే చేసింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు రైతులకు పంట రుణాలను 1,00,000 వరకు ఉన్న రైతు కుటుంబాలకు మాఫీ చేయబోతుంది. మరో 2 దశల్లో మిగిలిన వారి రుణాలను సకాలంలో రుణమాఫీ చేస్తామని సీఎం తెలపడం జరిగింది. ఈ రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరైతే డిసెంబర్ 2018 నుండి డిసెంబర్ 2023 వరకు తీసుకున్నారో వారి రుణాలను మాఫీ వడ్డీతో సహా చేస్తామని తెలియజేశారు. రెన్యువల్ చేసుకోకపోయినా 2018 డిసెంబర్ 23 నుండి 2023 డిసెంబర్ 8 వరకు తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వం వడ్డీతో సహా మాఫీ చేస్తుందని తెలిపారు. ఎవరైతే బంగారం తనఖా పెట్టి పంటల కోసం పెట్టుబడిగా రుణాన్ని తీసుకున్నారో వారికి గనుక పాస్బుక్ ఉంటే వారికి కూడా మాఫీ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేశామని 200 రైతు వేదికలను ఇప్పటికే ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మొదటి దశ అయిన 1,00,000 రూపాయల రుణమాఫీ జరుగుతుందని సీఎం తెలపడం జరిగింది. ఈ రైతు వేదికలో ప్రతి 200 మంది రైతులతో సీఎం మాట్లాడతారని తుమ్మల తెలిపారు. మొదటి దశ రుణమాఫీ కోసం దాదాపు 7,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో నేరుగా విడుదల చేయబోతున్నామని సీఎం తెలిపారు. రెండో దశ రుణమాఫీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ నెలలోనే రెండో దఫా 1,50,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇవాళ తొలి విడత రుణమాఫీ నేపథ్యంలో తాజాగా ఆయన బ్యాంకర్లతో మరోసారి భేటీ అయ్యారు. 2 లక్షల పైన రుణం ఉన్న రైతులతో మాట్లాడి రికవరీ చేసుకోవాలని బ్యాంకులను సూచించారు. ఏ రైతు రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమని బట్టి స్పష్టం చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.